ఈ ఏడాది తెలుగులో కొన్ని సినిమాలు మాత్రమే బ్లాక్బస్టర్ రెస్పాన్స్ అందుకున్నాయి. అలాంటి వాటిలో హీరో నాని నిర్మించిన కోర్ట్ మూవీ ఒకటి. మార్చిలో రిలీజైన ఈ చిత్రం హిట్ టాక్తో పాటు అద్భుతమైన కలెక్షన్ కూడా అందుకుంది. ఈ చిత్రంతో వైజాగ్ కుర్రాడు రామ్ జగదీష్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. మూవీ వచ్చిన ఎన్నాళ్లు కాలేదు, ఇప్పుడు కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు. దర్శకుడు రామ్ జగదీష్ పెళ్లి వైజాగ్లో ఆదివారం రాత్రి జరిగింది. కార్తీక అనే అమ్మాయిని వివాహమాడాడు. ఈ వేడుకకు కోర్ట్ మూవీ యాక్టర్స్ రోషన్, శ్రీదేవి, శివాజీతో పాటు నిర్మాత ప్రశాంతి కూడా హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే కొత్త జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రామ్ జగదీష్ పెళ్లి పెద్దల కుదిర్చినట్లు తెలుస్తోంది. కార్తీక ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అయితే కాదు. ప్రస్తుతానికైతే ఆమె పేరు మాత్రమే బయటకొచ్చింది. ఇకపోతే రామ్ జగదీష్ తన తర్వాతి సినిమాని కూడా నాని నిర్మాణంలో తీయబోతున్నాడనే టాక్ కొన్ని రోజుల క్రితం వచ్చింది. ఈసారి మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా ఓ మూవీ తీసే ప్రయత్నాల్లో ఉన్నాడని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం త్వరలో ప్రకటన వచ్చే అవకాశముంది. రామ్ జగదీష్ వృత్తి జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ విజయం సాధిస్తున్నారు. కోర్ట్ సినిమా విజయం తర్వాత ఆయన కొత్త ప్రాజెక్టులతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.